నమస్తే. బతుకే ఒకళ్ళకు స్వాగతం. అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షిని నేను 1985లో ఒకసారి, 2023లో మరొకసారి చూశాను. ఆ తర్వాత దాని మీద ఒక కవిత రాశాను లేపాక్షి పేరుతోని. ఆ కవితను ఇప్పుడు వినిపిస్తాను. లేపాక్షి. ముదురు నలుపుగానో నలుపు కలిసిన తెలుపుగానో ఉండాలని ఏముంది? శిల వన్నెలీనే లేత గోధుమ వర్ణంలోనూ ఉండొచ్చు. బోర్లించిన గిన్నెలాగానో ముడతలు పడ్డ ముదిమిలాగానో ఉండాలని ఏముంది? శిల ఎకరాలంత దేహమున్న ఓ తాబేలులానూ ఉండొచ్చు. కుదురైన ఏ రూపు రేఖ లేక అడ్డదిడ్డంగా ఉండాలని ఏముంది? శిల ఆకాశం చూసేలా ఆరుబయట కొలువున్న నందిలానూ ఉండొచ్చు. పైకప్పును నిల్పడానికని నేల ఆసరాగా నిల్చొని ఉండాలని ఏముంది? శిల నేలనే తాకక వేలాడే స్తంభంలానూ ఉండొచ్చు. పైన పొడి పొడిగా ఉన్నట్లే లోన చిరు ఎడారిని మోస్తూ ఉండాలని ఏముంది? శిల సతతం ఊరే జలంతో తడిసే ఓ మానవ పాదంలానూ ఉండొచ్చు. ఏ కలల తళుకులు లేక నిస్తేజంగా నిర్లిప్తంగా ఉండాలని ఏముంది? శిల క్యాన్వాసై హృదయ వర్ణ చిత్రాలను హత్తుకుని ఉండొచ్చు. తోడనేదే లేక ఒంటరి బరువుతో దిగులు ముద్దలా ఉండాలని ఏముంది? శిల ఎప్పుడూ ఓ పక్షిని తలదాల్చి రెక్కల నీడలోనూ ఉండొచ్చు. తెలపడానికి ఏదీ లేదన్నట్లు నిశ్చిత్రంగా నిరూహగా ఉండాలని ఏముంది? శిల బహుగాథా దృశ్యాలతో గతులతో కళాఖండంలానూ ఉండొచ్చు. ఎవరి చూపులోనూ కరగక ఎవరి స్పర్శలోనూ నునుపెక్కక ఉండాలని ఏముంది? శిల ఏ ఉలి తాకిళ్లకో కొత్త జన్మెత్తి ఒక దేవళమై భాసిల్లుతూ ఉండొచ్చు. నమస్తే.